ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 266 గజాల్లో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించబోతున్నాను. చాలా స్పేషియస్‌గా అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇది. మనకి ఎవరైతే పెద్ద పెద్ద రూమ్స్ ఉండాలి, పార్కింగ్ ఏరియా అండ్ గార్డెన్ ప్లేసు, ఇంటి చుట్టూరుగా మనకి బాగా ఎక్కువ ప్లేస్ ఉండాలి, విశాలంగా ఉండాలి అనుకుంటారు కదా! వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. సో చాలా బాగుంది ఇల్లు అనేది అండ్ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు. సో లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్‌లో ఉంది. ఎక్కడుంది? ప్రైస్ ఎంత చెప్తున్నారు? ప్లానింగ్ ఎలా ఇచ్చారు? ఇలా అన్నీ కూడా కవర్ చేస్తాను ఈ వీడియోలోని. పూర్తి వరకు చూడండి. ఇది మీకు యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా, ర్యాంప్ అంతా కూడా గ్రానైట్‌తో తీసుకున్నారు. 2 గేట్స్ అయితే ఇచ్చారు. ఐరన్ గేట్స్ అనేవి. ఒకసారి తీసుకొని లోపలికి వెళ్దాం పదండి. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఫ్రంట్ అంతా మీరు చూస్తున్న ప్లేస్ అంతాని. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారు, ఇదంతా కూడా గార్డెన్ ప్లేస్ ఇది, మొక్కలు పెంచుకోవడం కోసం. 18 అడుగులు వెడల్పులో తీసుకున్నారు. పార్కింగ్ ఏరియా వచ్చేసరికి 25 అడుగులు అయితే ఉంటుంది టోటల్ లెంత్ అంతాని. విడ్త్ వచ్చేసరికి 15 అడుగులు అయితే ఉంటుంది. బోర్ కూడా ఇచ్చారు. గ్రౌండ్ వాటర్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ ఏరియాలోని. అండ్ ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగా వదిలేరు. ఇది వచ్చేసరికి 40 × 60 కొలతలతో అయితే ఉంటుంది టోటల్ సైట్ మొత్తం అంతా కూడా. 33 అంకణాలు వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఒక 20 అంకణాలు కట్టుబడి అయితే ఉంటుంది. మిడ్ ల్యాండింగ్ కింద మనకి ఏదైనా వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా కింద ప్లేస్ అయితే వదిలేశారు. ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ ఇది. ఒక 8.5 అడుగులు అయితే ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు చూడండి. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మనం చూస్తుంది 15 అడుగులు వెడల్పు ఉంటుంది, 16.2 పొడవు అయితే ఉంటుంది. ఇది మంచి స్పేషియస్గా అయితే తీసుకున్నారు. అండ్ టాప్లో సీలింగ్ చూసారు. ఇక్కడ మనం సీలింగ్ చూసుకున్నట్లయితే WP షీట్ అయితే తీసుకున్నారు విత్ CNC కటింగ్ డిజైన్ తోటి. బార్డరింగ్ అంతా కూడా కోవులెటింగ్ అయితే వాడారు. నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక విండో అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ డోర్ టోటల్ టేక్ డోరు అండ్ విండోస్ ప్లస్ గుమ్మాలు మొత్తం అన్నీ కూడా టేకే వాడారు ఇక్కడ. ఈ పక్కన చిన్నది పూజా మందిర్ అయితే ఇచ్చారు. ఈ కిటికీలు కూడా టేకే ఫ్రెండ్స్ ఇది. టోటల్ టేకే వాడారు ఇక్కడ. ఓన్లీ మనకి బెడ్రూమ్ డోర్స్ మాత్రమే నార్మల్ వుడ్ అయితే యూజ్ చేశారు, ప్లైవుడ్ అనేది. ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా టైల్స్తో రావడం జరిగింది. ఫినిషింగ్ అంతా కూడా ఎంత కూడా టైల్ ఇది, ఎపాక్సీ కూడా యూజ్ చేశారు. సో ఇక్కడ నేను మీకు స్టార్టింగ్ వచ్చేసరికి పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా తీసుకున్నారు. పక్క పక్కనే వచ్చింది. ఇదంతా కూడా మనకి సిమెంట్తోనే చేంజ్ చేశారు. వుడ్ అనుకోవచ్చు మీరు దూరం నుంచి చూస్తున్నప్పుడు. ఇది సిమెంట్, ఇది జాయ్ ఫినిషింగ్ మాదిరిగా వర్క్ అనేది చేయించారు, పెయింటింగ్ వర్క్ అనేది. ఇది డైనింగ్ ఏరియా 10.5-8 సైజులో డైనింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఇది. సో టాప్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అన్నీ కూడా నార్మల్గా తీసుకున్నారు. మెయిన్ ఏంటంటే స్పేషియస్గా ఉండాలి ఇల్లు అనేది అనుకుంటే ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. పెద్దగా వచ్చే రూమ్స్ కానీ అన్నీ కూడా. ఇది స్టోరేజ్ ఇది. వాషింగ్ మనకి ఇక్కడ చిన్నది వాష్ బేసిన్ కూడా ఒకటి ఇస్తారు. ఇంకా పెట్టలేదు మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా, అవి కూడా ఫిట్ చేసుకొచ్చేస్తారు. చుట్టుపక్కల చాలా వరకు మనకి హౌసెస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, అవిగోండి హౌసెస్ అనేవి. అండ్ ఒకసారి లొకేషన్ చెప్తున్నాను చూడండి ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసరికి మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది. నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే ఇదైతే ఉండడం జరిగింది. దగ్గరలో మనకి ఇటాకా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉన్నది. అండ్ అట్లాగే అయ్యప్ప స్వామి గుడి కూడా మనకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. మహా అయితే ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది. అది ఆ హోల్ వచ్చేసరికి మన ఎగ్జాస్ట్ సంబంధించిన హోల్. అది 2 విండోస్ అయితే ఇచ్చారు ఇందులోని. స్టోరేజ్ కూడా బాగుంది, ఎక్కువగా ఇచ్చారు. ప్లాట్ఫామ్ కూడా ప్యూర్ బ్లాక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు చూడండి. ఇవన్నీ కూడా బాస్కెట్స్, SS బాస్కెట్స్ ఇవి. స్టోరేజ్ కూడా బాగుంది. కిచెన్ వచ్చేసరికి 11 × 8 4 సైజులు అయితే ఉంటుంది. దగ్గరలో టెంపుల్స్ కూడా ఉన్నాయి చాలా వరకు ఇక్కడ. అండ్ VPR కన్వెన్షన్ హాల్ కూడా ఇక్కడ నుంచి మహా అయితే 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇదంతా కూడా. బయట రోడ్లు కూడా 33 ఫీట్ రోడ్స్ ఇవి.
సో గుమ్మం మాత్రం మనకి టేక్ వచ్చేసింది, ఓన్లీ డోర్స్ ప్లైవుడ్ డోర్స్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది. 13 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 10.5 అడుగులు వెడల్పుతో తీసుకున్నారు. దీనికి ఫ్రంట్ ఇలా లోపలికి రాగానే ఫ్రంట్ చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ అయితే తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద విండో ఇచ్చారు చూడండి, సౌత్ సైడ్. మనకి సౌత్ సైడ్ కూడా 3 feet పైనే ప్లేస్ వదిలేశారు ఆ పక్కన. మెయిన్ ఏంటంటే ఇంటి చుట్టూరు వెంటిలేషన్ బాగుండాలని చెప్పేసి కొంచెం ప్లేస్ ఎక్కువగానే వదిలేరు వీళ్ళు. అండ్ వార్డ్రోబ్స్లో లామినేట్ వచ్చేసరికి వీళ్ళు గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే వాడారు ఇక్కడ. లోపల అన్నీ కూడా సిమెంట్ బల్లలే. ఇవి 1.5 inch థిక్నెస్ అయితే వచ్చాయి. ఇవి మంచి హెవీ అయితే ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా టోటల్ కేసీపీ సిమెంట్ అయితే వాడారు. స్టీల్ కూడా ఇందులో తిరుమల కంపెనీ స్టీల్ అయితే వాడడం జరిగింది, ఐరన్ అనేది. ఈ వీడియోలో నేను మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లోని. ఒకసారి మీరు చెక్ చేసి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఈ రూమ్ కూడా బాగా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది 6'4'5'1 సైజులో అయితే ఉంటుంది. ఇంకా కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు. కస్టమర్కి ఏ కంపెనీ కావాలి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటే దాన్ని బట్టి అయితే మీకు నచ్చిన విధంగా అయితే పెట్టించి ఇచ్చేస్తారు ఇవి. సో పదండి బయటికి అయితే వెళ్ళాము. ప్లానింగ్ కూడా నేను మీకు ఇస్తాను. అసలు ప్లానింగ్ ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూసుకుందరు, కానీ ఒకసారి మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది అది చూసుకున్నట్లయితే కనుక. అండ్ డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ కూడా దీని ప్రైస్ అనేది ఇలా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను చెప్తాను కదా, ఒకసారి చెప్తాను చూసుకోండి. దీని ప్రైస్ ఎలా వచ్చేసరికి 69 లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ 266 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ అనేది. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు, ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఓనర్ మనతోటి. సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇది చూసుకున్నారు కదా, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ దగ్గర మనకి ఇచ్చిన డోర్స్ అనేవి WPC అయితే వాడారు. వాటర్ అనేది పాడవుతుంది కదా గమ్మున పడితే, దానికోసమే WPC అయితే వాడారు ఇక్కడ. సో 5'6" సైజులో తీసుకున్నారు ఈ బాత్రూమ్ అనేది. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది, 10'13" సైజులోని. స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. పదండి ఒకసారి బయటికి అయితే వెళ్దాం మనం. రూమ్స్ అనేవి బాగా పెద్దగా ఉండాలి, స్పేషియస్గా ఉండాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. లేదా పిల్లలు ఉంటారు బాగా ఆడుకుంటారు, వాళ్ళు చుట్టూరు ఎక్కువ ప్లేస్ ఉండాలి ఇంటి చుట్టూరు అనుకుంటే వాళ్ళకన్నది కూడా ఇది నచ్చుతుంది. సో ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే అదే ఇక్కడ. సో కింద మనకి వాష్ ఏరియా. సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది, 40x60 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇక్కడ. ఇదంతా కూడా ఇదిగోండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గార్డెన్ ఏరియా అయితే. కొంచెం ముందుకు వెళ్ళగానే మనం చూసుకున్నట్లయితే కనుక లివింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము. ఇదిగోండి, ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ కిచెన్ వచ్చేసరికి మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు. దాని పక్కనే డైనింగ్ ఏరియా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చుట్టూరు కూడా ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగానే వదిలేరు, కొంచెం స్పేషియస్గా ఉండాలి, చుట్టూరు వెంటిలేషన్ బాగుండాలని ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. సో ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ప్లానింగ్ కాదు, మీకు ఏదైనా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ పక్కా వాస్తు ప్రకారం కావాలి అనుకున్నా కూడా వీడియో కింద మన ఛానల్ నెంబర్ కూడా పెట్టాము, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. పదని పైకి అయితే వెళ్దాము. అండ్ స్టెప్స్కి కూడా చూసుకున్నట్లయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. స్టెప్స్కి రైలింగ్ వచ్చేసరికి SS రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి చెప్తాను కదా, అదేంటంటే మనకి ఈ సార్కి సంబంధించింది ఒక సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ ఇది. 40 అడుగులు వెడల్పు ఉంటుంది, 70 అడుగులు పొడవు అయితే ఉంటుంది. సో డ్రైనేజ్ లైన్ అండ్ అట్లాగే ఎలక్ట్రిసిటీ ఇలా టోటల్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. చుట్టూరు కూడా హౌసెస్ ఎక్కువగానే ఉంటాయి.
ఇది మనకి సైట్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీరు ఇన్ కేస్ ఈ సైట్ తీసుకుందాం అనుకున్నా కూడా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 42 లక్షలు అది చెప్తున్నారు, తగ్గిస్తామని కూడా అంటున్నారు ఈ సైట్ కాస్ట్ అనేది. సో ఈ హౌస్ చూశారు కదా, దీనికి దగ్గరలోనే ఉంది అది కూడాని. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సార్ చెప్తారు. కావాలంటే మీరు ఆ సైట్ కూడా తీసుకోవచ్చు. లేదు హౌస్ తీసుకుందాం అనుకుంటే 69 lakhs చెప్తున్నారు, ఇది కూడా ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఇది కావాలంటే ఇదైతే తీసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో పైకి వచ్చేసాం, పైన అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ చివరిని మనం చూసుకున్నట్లయితే కనుక నేషనల్ హైవే కూడా ఉంటుంది మనకి అక్కడ. ఇదిగోండి వెహికల్స్ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి, చూస్తున్నారు కదా నేషనల్ హైవే అది. ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి, 33 feet రోడ్ ఇది. సో ఏం డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు ఓనర్ని కాంటాక్ట్ అవ్వి మాట్లాడవచ్చు. ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఎప్పటివరకు మీరు చూసారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.